హాయ్ అండి. కరకరలాడే చక్రాలు నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా ఎలా చేద్దామో వీడియోలోకి వెళ్దాము. శనగపిండితో కాదండి, ఇది మినపగుండులతోటి పుట్నాల పప్పుతోటి ఒక ఆ- ఒక టీ గ్లాసు పుట్నాల పప్పు, ఒక టీ గ్లాసు ఈ మినపగుండ్లు, అలాగే కారము, నువ్వులు, ఉప్పు, వాము, బియ్యపిండి, వీటికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని పిండి చక్కగా జల్లడ పట్టుకోవాలండి. మరలో పట్టించినా కూడా మన మిషన్లో ఏ ఒకటి ఉంటాయి కదా, అందుకని ఏ పిండి అయినా కూడా మనం అలా జల్లించుకోవాలి. అలా జల్లెడ పట్టుకున్నాం అనుకోండి, ఏదన్నా ఉండా కూడా మనకి జల్లెడలో వచ్చేస్తాయి. అలా 3 గ్లాసులు బియ్యం పిండి వేసాను. 3 గ్లాసులు బియ్యం పిండి చక్కగా జల్లెడ బట్టి పక్కన పెట్టేసుకొని, అలాగే మినపగుండ్లు అండి, మినపగుండ్లు కూడా చక్కగా మిక్సీ వేసుకున్నాను. అది దోరగా వేయించి మిక్సీ వేసుకున్నాను. పుట్నాల పప్పు కూడా కొంచెం వేయించి మిక్సీ వేసుకొని అది మొత్తం కలిపేసి, ఈ నువ్వులు, ఒక స్పూన్ నువ్వులు వేసేసి, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ కారము, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్నామనుకోండి, మంచిగా కలిసిపోయిద్ది. ఇప్పుడు వేసిన నువ్వులు, వాము మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయకూడదండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అలా కలుపుకొని, కొంచెం అలా మెత్తగా ముద్ద అయ్యేలాగా కలుపుకొని మనం నీట్గా అలా శుభ్రంగా కలుపుకోవాలి. పలసగా లేకోకుండా, అటు గట్టిగా లేకోకుండా మీడియంగా కలుపుకోవాలి. అలా కలుపుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకొని తర్వాత మన జంతికల గొట్టం ఉంటుంది కండి, దానికి చక్కగా ఆయిల్ రాసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆయిల్ రాసుకున్నాం అనుకోండి, మెత్తగా దిగుతాయి, మనకి కొంచెం కష్టం అనిపించవు. అలా పిండి కొంచెం కొంచెం అలా తీసుకొని మెత్తగా అలా ముద్ద చేసుకొని అలా మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టేసుకోలేదనుకో ఆరిపోతూ ఉంటాయి. అలాగే అలా కొంచెం జంతికల గొట్టంలోకి ఎంత కావాలో అంత పెట్టేసి, తర్వాత ఇలా కొంచెం స్పూన్ మీద ఇలా వేసుకొని ఇంకా వెంటనే ఆయిల్లో వేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిద్దామని ఇలా వేసాను. ఇలా ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్నవి ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్లో వేసేయటమే. ఇలా ఇలా నొక్కితే చాలు, చిన్న చిన్నవి వస్తాయి, చక్కలు బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ఇలా ఆయిల్ వేడయ్యేలాగా కొంచెం చూసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నవి ఇలా వేసేసుకుంటే మంచిగా కరకరలాడుతుంది, తీయటానికి కూడా ఈజీగా ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం దానికి మునిగేలాగా సరిపడా అంత ఆయిల్ పోసేసుకొని, కొంచెం మంట ఎక్కువగా లేకోకుండా కొంచెం తక్కువ మంట పెట్టుకోవాలి. ఎందుకంటే ఏంగులోనే మాడిపోతాయి. ఎందుకంటే చిన్న చిన్నవి చేస్తున్నాం కదా, పుట్నాలతో కూడా చేసాం కదా, బాగుంటాయి. ఇలా ఇలా దీనిలో ఆయిల్లో డైరెక్ట్గా కూడా ఇలా నొక్కొచ్చు. ఇలా ఒత్తితే కొంతమందికి ఆయిల్లో వేయాలంటే భయపడతారు కాబట్టి ఇలా స్పూన్లో కూడా ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మనకి ఎంత కావాలో అంత చిన్న చిన్న అలా వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా వేసేసుకొని తీసేసుకోవటమే. ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు అండి, భయపడాల్సిన అవసరం లేదు. బయట నుంచి ఏం తెచ్చుకోకుండా పిల్లలకు కానీ ఇంట్లోకి కానీ స్నాక్స్ చాలా బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. మనం బయట కొనుక్కొచ్చినట్టుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా తీసేసుకోవటమే. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోవటం. ఆయిల్ సపరేట్ అయిపోయింది, ఇంకప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవటం. ఇప్పుడు చూడండి ఎలా ఇలా పట్టుకుంటే ఎలా ఇరిగిపోతాయో, కరకరలాడుతూ ఉంటాయి. ఊరక ఇలా అనంగలోనే అలా చూడండి, ఇలా పప్పు పప్పు అయిపోతుంది. ఇలా మెత్తగా చక్కగా అది చూడండి ఎలా ఉన్నాయో. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదములు.